రవి అనే యువకుడు ఒక చిన్న పట్టణంలో పేద కుటుంబంలో పెరిగాడు. అతని తండ్రి ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసినా ఇంటికి తీసుకువచ్చేది మాత్రం సరిపడా డబ్బు కాదు. రవి చిన్నప్పట్నుంచే ఈ కష్టజీవితాన్ని చూసి నేనిలా జీవించను, నేను త్వరగా డబ్బు సంపాదిస్తాను అని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఒకరోజు అతని స్నేహితుడు కిరణ్ అతనికి సులభంగా డబ్బు సంపాదించే మార్గం చూపించాడు. మొదట్లో చిన్న చిన్న పనులతో ప్రారంభించిన రవి చాలా త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. చేతిలో డబ్బు రావడంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కొత్త బట్టలు, ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన జీవితం. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. సులభంగా వచ్చిన డబ్బు అతనిలో లోభాన్ని పెంచింది. ఇంకా కొంచెం సంపాదిస్తే ఆగిపోతాను అనుకున్నాడు. కాని ఆ కొంచెం ఎప్పటికీ ముగియలేదు. అతను అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు, కుటుంబంతో దూరమయ్యాడు. రాత్రిళ్లు నిద్రపట్టకుండా భయంతో గడపడం మొదలైంది. ఒకరోజు అతనికి తెలియని నంబర్ నుంచి కాలొచ్చింది. ఆ డబ్బు వెనుక ఉన్నవాళ్లు అతనిని బెదిరించడం మొదలుపెట్టారు. అప్పుడే అతనికి అర్థమైంది, తాను సంపాదించిన డబ్బు తనది కాదని, అది ఒక ఉచ్చులో పడిపోయినట్టు అని. అతని స్నేహితులతో కూడా గొడవలు మొదలయ్యాయి. నమ్మకం పోయింది. చివరకు పోలీస్ కేసులు కూడా వచ్చాయి. ఒకప్పుడు అతనికి ఆనందమిచ్చిన అదే డబ్బు ఇప్పుడు అతని జీవితాన్ని నాశనం చేస్తోంది. ప్రతిరోజూ అతను భయంతో జీవించాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా జరుగుతుందేమో అన్న అనిశ్చితి అతనిని వెంటాడింది. చివరికి రవి పూర్తిగా విరిగిపోయాడు. అతని తండ్రి మాటలు అతని చెవుల్లో మోగాయి. సులభంగా వచ్చిన డబ్బు ఎప్పుడూ మంచిది కాదు. కుటుంబం బాధపడటం, తన వల్ల వాళ్లకొచ్చిన అవమానం చూసి అతని మనసు కరిగిపోయింది. అతను తన తప్పును అంగీకరించాడు మరియు మళ్లీ కొత్తగా ప్రారంభించాలనుకున్నాడు. చిన్న పని చేసుకుంటూ నిజాయితీతో సంపాదించడం మొదలుపెట్టాడు. మొదట్లో అది చాలా కష్టమనిపించింది. ఇప్పటివరకు నిమిషాల్లో వచ్చిన డబ్బు ఇప్పుడు రోజులు పట్టింది. కాని ఈసారి అతనికొక కొత్త అనుభూతి వచ్చింది, శాంతి. రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవటం, ఎవరినీ భయపడకుండా జీవించడం, కుటుంబంతో మళ్లీ నవ్వుతూ మాట్లాడటం, ఇవే నిజమైన సంపద అని అతనికి అర్థమైంది. కొంతకాలం తర్వాత అతను తన కథను ఇతరులకు చెప్పడం ప్రారంభించాడు. సులభంగా వచ్చే డబ్బు మొదట మధురంగా అనిపిస్తుంది, కాని చివరికి అది మీ జీవితాన్ని మెల్లగా నాశనం చేస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే మనకు గౌరవం, ఆనందం, శాంతిని ఇస్తుంది అని వారికి చెప్పేవాడు. చివరికి రవి తెలుసుకున్న ఒక గొప్ప నిజమేమిటంటే, జీవితంలో షార్ట్కట్లు ఆకర్షణీయంగా